ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలంగాణ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా తెలుగులో విడుదల కాబోతున్న 3 సినిమాల్లో 2 సినిమాలు దిల్ రాజు సినిమాలే కావటం విశేషం. ఇందులో ఒకటైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ ఈవెంట్ లో ఈ నిర్మాత చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు తాజాగా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయటంతో ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఈయన వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు తెలంగాణ రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆగ్రహానికి కారణమవుతున్నాయని చెప్పొచ్చు. ఇక అసలు విషయంలోకి వెళితే ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. జనవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ నిర్మించారు. ప్రస్తుతం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ట్రైలర్ ను లాంచ్ చేయగా ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిజామాబాద్ లో జరిగింది. అందులో ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల జనాలు సినిమా పైన చూపే ఆసక్తి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో సినిమాలు తక్కువ కాబట్టి జనాల నుంచి రియాక్షన్ కూడా తక్కువగా వస్తుంది అని నేను డైరెక్టర్కి చెప్పాను. అదే ఆంధ్రాకి వెళితే సినిమాకి ఒక మంచి వైబ్ ఇస్తారు అంటూ దిల్ రాజు కామెంట్లు చేశారు. ఇకపోతే నిజామాబాద్ లో తెల్లకల్లు మటన్ ను జనాలు ఆ రేంజ్ లో ఇష్టపడతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అదే ఏపీలో సినిమాకి వైబ్ ఇస్తే మన దగ్గర మాత్రం తెల్లకల్లు మటన్ కి వైబ్ ఇస్తామని దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన చాలా మంది తెలంగాణ ప్రజలు తినడానికి తాగటానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని వేదిక మీద చెప్పినట్లు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను దిల్ రాజు అవమానించారు అని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.